ఆయన ఎలక్షన్లోకి భాగంగా నా మొదటి సంతకం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజున డిఎస్సీ సంతకం చేస్తున్నారు. ఆ మాట నిలబెట్టుకొని 16,735 ఖాళీలను భర్తీ చేయడానికి ఆ నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి మంత్రివర్గం కూడా క్యాబినెట్ ఆమోదం పలికింది. దీని పట్ల నిరుద్యోగంగా ఉన్న ఉద్యోగస్తులు చాలామంది టీచర్ చదివిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రేపు డిసెంబర్ నుంచి ఆ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళందరూ 16,000 మందికి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు దొరుకుతాయి. ల్యాండ్ టైటిలింగ్ అనేది పూర్తిగా మన భూ హక్కు కోల్పోవటం కాబట్టి ఎవడి భూమి మీద ఏ తాత తరాల నుంచి వస్తున్నా మన భూమి మీద మన హక్కే ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎలక్షన్ టైంలో ఈ హామీని కూడా చెప్పారు. అలాగే దీన్ని కూడా నెరవేర్చారు. ప్రజలు దీని మీద కూడా ఈ రోజు నుంచి ఆ పోయిన ముఖ్యమంత్రి బొమ్మతో పాటు ఆ సర్వేర్ బొమ్మలు పోయి మన భూమి మీద మన హద్దు మన పట్టా సరిపడ మన పేరు మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు దీనిపైన. పేదవారు గవర్నమెంట్ స్థలాల్లో వైసీపీ కార్యాలయాలు కట్టడంపై మీరు అది ప్రభుత్వ విరుద్ధమైన చర్య. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళ కార్యాలయాలు కట్టుకోవడం ఉంది చాలా దుర్మార్గమైన చర్య. వాటిని ప్రజలకు ఉపయోగపడే భవనాలుగా గురుకుల పాఠశాలలో లేకపోతే ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ గాను తర్వాత బీసీ హాస్టల్స్ గాను మార్చితే ప్రజలకు ఉపయోగపడితే ప్రజలకు అందుబాటులో పేద వర్గాలకు అందుబాటులోకి వస్తాయి. ఎంత కావాలో రేటు వాళ్ళకి తెలుసు, ఎంత తీసుకెళ్లారో వాళ్ళకి తెలుసు. ఆ రేటు వాళ్ళు ప్రజల సొమ్ము కాబట్టి ప్రభుత్వానికి అప్పచెప్పేస్తే మర్యాదగా ఉంటుంది. చెప్పడం ఏమన్నా మీకు తెలియదా? మీ ఇంట్లో నువ్వు కొనుక్కెళ్ళిన సొమ్ము ఎంతో నీకు తెలియదా? నువ్వు దోచుకెళ్ళిన సొమ్ము ఎంతో నీకు తెలియదా? ఆ సొమ్ము నువ్వు కట్టేసేయి. దానికి పెద్దగా మీరు చెప్పేది ఏముంది ప్రభుత్వానికి? అంటే కొడెల శివప్రసాద్ గారి మీద రోజు ఫర్నిచర్ ఉందని ఆయన మీద కేసులు పెట్టి ఇలా చేశారు. దాని మీద మీరేమంటారు? ఆ రోజు హింసించారు. ఒక కుర్చీ ఉంది, ఒక బల్ల ఉందని. ఈ రోజు మనం అడిగితే మేము కట్టేస్తాం, మేము పారేస్తాం అన్నారు. ఆ రోజు ఆయన ఏమన్నారంటే అసలు నేను దోచుకెళ్ళలేదు, ఇవి నాకు సంబంధం లేదని చెప్పినా కానీ కోడెల కావాలని వ్యక్తిగతంగా ఆయన ఎదిరించి తిట్టి ఆయన స్పీకర్ హోదాలో వీళ్ళకి ఎప్పుడో మైకి ఇవ్వలేదన్న కోపంతో ఆయన చచ్చిపోయేదాకా తీసుకొచ్చారు. ఈరోజు వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక సైకో యుగానికి కలిగిన వాళ్ళు కాబట్టి వీళ్ళు చచ్చిపోరు. వీళ్ళు అదే దేనికి లొంగరు. వీళ్ళు దాన్ని పెద్ద చేసుకొని వీళ్ళే చూపించుకొని వీళ్ళే అనిపించుకొని ప్రజల ముందు ఏదో మద్దతు పొందాలని కొడాలని చూస్తున్నాడు. లేనిపోని ప్రగల్భాలు పలుకుతున్నాడు. నన్ను కొట్టలేదు, నన్ను ఏమి అంటే ఏంటి, నన్ను ఎవడొకడ కొడితే నాకు సానుభూతి వస్తుందని తెలియజేస్తున్నా ఒక మూర్ఖుడు కొడాలని. ఈ బ్రహ్మానందం చెప్పినట్టు ఉంది ఏదో సినిమాలో. తనకు తానే ఒక లెక్క రాసుకొని నాకు ప్రత్యేక హోదా కావాలి. ఆయనే చెప్పాడు అసెంబ్లీలో 23 మంది వస్తే 18 మంది కంటే 4 ఎక్స్ట్రా వస్తేనే నీకు ప్రత్యేక హోదా, ఇంకో 4 రాకుండా రాదని, ప్రతిపక్ష హోదా రాదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ 11 మంది వచ్చిన తర్వాత నిరాశ చెంది అదే చంద్రబాబు నాయుడు గారు తన యొక్క మంచితనానితో మానవత్వంతో జగన్మోహన్ రెడ్డి కారు దిగి రాకూడదు పోనీ మాజీ ముఖ్యమంత్రిని కారు గేటు దాకా రానిచ్చినందుకు ఈరోజు ఏంటంటే ఆయన గేటు దాకా రానిచ్చాడు కదా నాకు ప్రత్యేక హోదా ఇస్తాడు, రేపు నాకు ముఖ్యమంత్రి హోదా కావాలని అడుగుతాడు ఆయన ప్రజలు. అందరికీ నమస్కారం అండి. అందరికీ సంతోషంగా ఉంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారం చేపట్టడం ఒకటి. దానివల్ల ఏంటి అంటే చూడండి, ఇంతకుముందు ఎంతమంది ఇల్లు కట్టుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎందుకు అంటే ఇసుక విధానం అనేది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు చాలా ఫ్రీగా ఉండేది ఇసుక. అదేవిధంగా ఇప్పుడు కూడా అదే పాలసీని తీసుకొచ్చారు. అయితే మనం ఇంతకుముందు చూసిన గవర్నమెంట్లో ఎలా ఉంది అంటే వైఎస్ఆర్సీపీలో ఇసుక కొనాలి అంటే చాలా ఇబ్బంది పడ్డారు. ఇసుక లేక ఎంతమంది ఇబ్బంది పడ్డారు అంటే మనకి ఇల్లు కడితే ఇసుక అనేది వస్తే ఇల్లు కట్టుకుంటా ఉంటే ఎంతమందికి ఉపాధి దొరికేది. ఇసుక విధానం వల్ల ఎంతో మందికి ఉపాధి లేకుండా అయిపోయింది. దానివల్ల సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకోవాలా లేదంటే జీవనం సాగించాలనేది ఏది అర్థం కాలేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇసుక విధానం ఫ్రీగా తీసుకురావడం వల్ల చాలామంది ముందుకొచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నారు. అయితే ఎవరైతే ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా చాలా వర్గాలు ఎలక్ట్రీషియన్స్ కానివ్వండి, రాడ్ బెండింగ్ వాళ్ళు కానివ్వండి, సిమెంట్ పనిచేసే వాళ్ళు కానివ్వండి, ఎవరైనా టాపీ వాళ్ళు కానివ్వండి, ఇలా చాలామంది మాకు ఉపాధి దొరికిద్ది, ఈ ఇసుక విధానం వల్ల మాకు ఉపాధి దొరికిద్ది అని చెప్పేసి వాళ్ళందరూ హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నారండి. ఎంత సంతోషంగా ఉంది అంటే ఇసుక విధానం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ సామాన్యుడి కళ అంటే ఎవరైతే ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ కళ అనేది నిజమయ్యే రోజండి. దీనికి మాత్రం చంద్రబాబు నాయుడు గారికి సామాన్య ప్రజలు ఎప్పుడూ కూడా అండగా ఉంటారు. సార్ కూడా అండగా ఉన్నారు. ఆయనకి ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాం మేమందరం కూడా. థ్యాంక్ యూ అండి.